సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. అయితే ఈ క్యాబినెట్ లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ నామినేటెడ్ పోస్టులో 34% అమలు చేస్తామనేటువంటి భరోసా క్యాబినెట్ పరంగా ఇచ్చింది ఏపీ సర్కార్. దాంతోపాటు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. క్యాబినెట్ మీటింగ్ అనగానే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ప్రతిసారి చర్చకు వస్తున్నాయి. ఒకటి పోలవరం, రెండు అమరావతి, అలానే ఇప్పుడు ఈ హైకోర్టు షిఫ్టింగ్ అనేటువంటి డిస్కషన్ కూడా అంశాలు అన్నీ ఉన్నాయి. అయితే అనూహ్యంగా నామినేటెడ్ పోస్ట్ లో ఈ రిజర్వేషన్ అనే అంశాన్ని తెరపైకి వచ్చింది. ఇప్పుడు సో ఏంటి క్యాబినెట్ ఎజెండా ఏంటి, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఇప్పుడు ఈ కూటమి దాదాపు 60% ఓటు బ్యాక్తో అధికారంలో వచ్చారు. దాంట్లో జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీసీలు ఎక్కువ వాళ్ళు మొగ్గారు అనేది స్పష్టంగా ఉంది. అవతల వైసీపీకి 40% వచ్చింది. మరి ఇచ్చిన వాగ్దానం నిర్వర్తించుకోవాలి కదా. ఇక్కడేమో సామాజిక జన సమీకరణ అని చెప్పి తెలంగాణలో కూడా జరుగుతూ ఉంది. ఇది కుల సమీకరణ, ఏ కులాలు లెక్కలు, దాని మీద అనేక వివాదాలు నడుస్తూ ఉంది. ఈ దేశవ్యాప్తంగా ఇదేంటి కులాల యొక్క ప్రాధాన్యత, ఆ ప్రాధాన్యత క్రమంలో వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తున్నాయా లేదనేది జరుగుతానే. ఈ సమయంలో 34% బీసీలకి. ఎందుకంటే గత ప్రభుత్వం పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీ సోదరులు, నా కాపు సోదరులని చాలామంది వాళ్ళని మభ్యపెట్టారు, మోసం చేసిన మాట వాస్తవే. 55 కుల సంఘాలు ఏర్పాటు చేశారు. కులాలకు కనీసం కార్పొరేషన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ కుర్చీలకు కూడా లేని పరిస్థితులు మనం చూసాం. సరే, వీళ్ళు అలా కాకుండా అక్కడ జరిగిన తప్పులు ఇప్పుడు జరగకుండా శాసనసభలో మంత్రివర్గంలో ఆమోదం అంటే చట్టరూపం వచ్చేసింది. అంటే ప్రజలకు తెలియజేసినట్టు 34% నామినేటెడ్ పోస్టులో ఇస్తామనటం అనేది మంచి ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే తెలంగాణలో చూసినా, ఆంధ్రప్రదేశ్ చూసినా బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉంటుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఆర్కెస్ట్రా అప్పుడు తెలంగాణలో తీసుకొచ్చి ఇక్కడ రాజ్యసభ పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఈక్వేషన్తో ఉభయ రాష్ట్రాల్లో ఉపయోగించుకోవచ్చు అన్నది. కానీ అనుకోకుండా అనేకంగా బీజేపీ నుంచి ఆయన రాజీనామా చేసి బీజేపీ నుంచి వచ్చాడు. ఏదైనా కానీ కులాల ప్రాధాన్యత రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇది తరిగేది కాదు. కాబట్టి ఆ కులాల యొక్క సామాజిక ఇదిలో భాగంగా ఓట్లు వేశారనేది సుస్పష్టంగా లెక్కలు బట్టి, అంకెలు బట్టి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మంచి ఆహ్వానించదగ్గ పరిణామం. 34% వాళ్ళు కనుక ఇస్తే బీసీలని మరింత కొద్ది గొప్ప ఒక 10 to 15%, ఈ 40%లో బీసీ ఓట్లు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి వాళ్ళని కూడా ఇటువైపు తిప్పుకునే అవకాశం ఇది ఉంటుంది. అది మెయిన్. తర్వాత ఇక ఏపీలో నాలెడ్జీ పార్క్ దానికి సంబంధించిన సొసైటీకి సంబంధించిన దాన్ని క్లియరెన్స్ చేసుకోవటం, దాన్ని కూడా ఆమోదం మొదలు తెలియజేయటం, గాజువాక్లో యొక్క భూములకు సంబంధించిన క్రమబద్ధీకరణ గంచుకోవచ్చు, పట్టాదారు పాస్ పుస్తకాలు. గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు అంతా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉంటాయి. ఇవన్నీ రకరకాల ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి ఫోటో పెద్ద కనపడేది. ఇవన్నీ లేకుండా ఆ జీవోలను కూడా తీసేసి ప్రజలకు మరింత పారదర్శకంగా ఆ సిస్టమేటిక్గా వెళ్ళే క్రమంలో వివిధ శాఖల నుంచి సర్వే చేయించి వాళ్ళు అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకునే దిశగా ఉన్నది. నాలెడ్జ్ సొసైటీ, అలానే నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటన చేశారు. మళ్ళీ ఆయన డేటా హబ్లు, డేటా సెంటర్లు పాలసీ పరంగా సపోర్ట్ చేయండి అని, డిఫెన్స్ క్లస్టర్లు పెట్టండి అన్నారు. సో ఇవి ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ కి అవకాశం ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? నిన్న రైల్వే జోన్ విషయంలో కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేసింది. ఆల్రెడీ 4 డివిజన్లతో కొత్త రైల్వే జోన్ వచ్చారు. ఏపీ అంతటా ఒక జోన్ లో ఉంటుంది. అవును, ఇది కూడా ఆహ్వానించదగ్గ. అంటే ఇది ఏంది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని అందరూ చూపిస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపు లోకేష్ గారు. ఎప్పుడు లేని విధంగా లోకేష్ గారు కూడా 2 రోజులు వివిధ మంత్రులతో, సెంట్రల్ మినిస్టర్స్తో కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి ఆయన పర్యవేక్షిస్తున్నాడు. ఆయనతో పాటు ఎంపీలు కూడా వెళ్తున్నారు. ఇక్కడ మీరు చెప్పినట్టుగా అండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బడ్జెట్ 4,500 కోట్లు ఏమైతే దాదాపు 7,000 కోట్ల పైనే రైల్వేలో 9,500 కోట్లు ఏపీ, తెలంగాణ 5,000 సారీ టు కరెక్షన్, 5,500 అంటే మీరు అంటే 9,000 కోట్లు. అంటే చెప్పింది సాక్షాత్తు అశ్విన్ గారే ప్రెస్ మీట్ పెట్టి ఉభయ రాష్ట్రాలకు ఏం చేసామని చెప్పారు, ఏమిచ్చామని చెప్పారు. అంటే క్లారిటీ ఉంది. అంటే ఇదొక్కటేనే కాకుండా ఒకవైపు పోలవరం మీద పర్యవేక్షణ ఉంది, ఒకవైపు అమరావతి మీద పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వం ఉంది. మళ్ళీ తర్వాత జల్ జీవన్ మిషన్లో కూడా క్లియరెన్స్ ఇస్తున్నారు. వీళ్ళు బ్యాచెట్ గ్రాంట్కి ఇస్తున్నారు. స్పెషల్ గ్రాంట్ ఇచ్చింది కదా 2028 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇవన్నీ కూడా చూస్తే కనుక ఒకవైపు లోకేష్ గారు ఢిల్లీ వేదిక ఆయన కష్టపడుతున్నారు, ఇటువైపు చంద్రబాబు నాయుడు కావచ్చు పరిశ్రమలు తీసుకురావడానికి. గత 5 సంవత్సరాల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి చేయిపోయింది. వీళ్ళు 7 మాసాల్లో ప్రాధాన్యత క్రమం ఏందనేది సిస్టమేటిక్గా చేస్తున్నట్టు కనపడుతుంది. ఆ దిశగా ప్రతి మంత్రివర్గ సమావేశంలో ఏవి లేవు, ఇవన్నీ మాయాజాలం చేస్తున్నారు, జనం అందరూ అలర్ట్గా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చెప్పినా 4 సంవత్సరాలు 5 నెలలు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఏమి ఆయన కోరిక నెరవేరే అవకాశం లేదు. నెలలు కూడా లెక్క పెట్టుకోండి. అంతే కదండి. ఈ 7 మాసాల్లో సామాజిక పెన్షన్స్, పెంచిన పెన్షన్స్లు 3,000 నుంచి 4,000 రూపాయలు 1వ తారీఖు అందుతున్నాయా లేదా? వాలంటీర్ కూడా లేకుండా, వాలంటీర్లకు లేకపోతే ఏం జరగదన్నారు కదా, లేకుండా ఇస్తున్నారా లేదా? ఉద్యోగస్తులకి 5వ తారీఖు లోపు జీతాలు వస్తున్నాయా లేదా? జాబ్ క్యాలెండర్ టీచర్స్ 17,000 నోటిఫికేషన్ ఇచ్చిందా లేదా? గ్రూప్ 1 గ్రూప్ 2 ఆ దిశగా పర్యవేక్షణ జరుగుతుందా లేదా? ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్ళిన వాళ్ళు కూడా పక్క రాష్ట్రాలకి 7 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ 7 లక్షల కోట్లు మామూలు విషయం కాదు సార్. బడ్జెట్ 2 లక్షల కోట్లు సార్ ఒక రాష్ట్రానికి. సాక్షాత్తు మోదీ గారు వచ్చి 2,08,000 కోట్లు ఇచ్చారంటే ఒక బడ్జెట్ సమానంగా ఇచ్చినట్టే. తర్వాత అమిత్ షా గారు వచ్చి కూడా మనం చెప్పింది చూస్తాం. రాష్ట్రం అడిగింది తగవుగా ఇవ్వటానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఉంది. దాన్ని ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ చూసి అభినందించాల్సింది పోయి ఏమి జరగట్లేదని చెప్తే ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు కదండి. కానీ ఇంకోటి, ఇప్పుడు ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ విషయం కూడా మళ్ళీ కోర్టు మెట్లెక్కింది. డివిజన్ బెంచ్ చేయడానికి అవకాశం లేదని చెప్పి కోర్టులో పిటిషన్స్ వేశారు. అంటే గవర్నమెంట్ తీసుకుంటున్న ప్రతి దానిలో ఏదో ఒక తప్పు జరుగుతుందని చూపించే ప్రయత్నమా, లేదా నిజంగానే లోపాలు ఉన్నాయా? లోపాలు ఉంటాయి కదండి. ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం మీద లోపం కాదు, గత ప్రభుత్వం లోపాలని అది వాళ్ళు కప్పిపుచ్చుకునే క్రమంలో మేము ఎక్కడ 3 రాజధానుల భాగంగా అక్కడ హైకోర్టు పెడతామంటే వీళ్ళు ఆపారని చెప్పేసి అక్కడ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కోర్టులకు వెళ్తూ మామూలే. వీళ్ళు ఇదేం కాదు. ఎందుకంటే అక్కడ రిజిస్ట్రార్ జనరల్ వెళ్తారు, హైకోర్టు న్యాయమూర్తులు, నిపుణులు వెళ్తారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం ఏ విధంగా ఎక్కడ ఉండాలి, నగరం నడివొడ్డున, అదే రాజధాని నడివొడ్డున అమరావతి అయితే అందరికీ ఆమోదయోగ్యం అనేది. అప్పుడు విశాఖపట్నం కావచ్చు, రాయలసీమ కావచ్చు. ఇప్పుడు కర్నూలులో తీసుకెళ్ళి పెడితే విశాఖ వాళ్ళకి ఉత్తరాంధ్రకి ఎలా ఉంటుంది? కాబట్టి అవసరమైతే బెంచి అక్కడ పెట్టేసేసి దీన్ని ముందుకు తీసుకెళ్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది సుప్రీంకోర్టు ఉంటుంది. కాబట్టి కోర్టుల పరిధిలో వీళ్ళు ఆపాలనంత మాత్రాన ఆపే ప్రసక్తి ఏమి ఉండదనేది. సో క్యాబినెట్ డెసిషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏపీ ఎలా అయితే మూడ్ ఆఫ్ ఏపీ ఏ విధంగా ముందుకెళ్తుందో దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాయి. అంతే కదండి. మూడ్ ఆఫ్ ప్రజలు చాలా ఊపిరి పీల్చుకుంటారు. ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్రాల్లో వదిలిపెట్టి ఇక్కడ మనం వ్యాపారం చేయలేము, మనకి ఇబ్బంది పెడుతున్నారు, మన ల్యాండ్లు ఆక్రమించుకుంటున్నారు, మన పట్టాదారు పాస్పోర్ట్స్ మన ఫోటోలు లేవు, మన రాళ్ళ మీద కూడా మన కూడా అద్దులు లేవు, ఏమీ లేనని పరిస్థితి నుంచి ఇది మనది, మనకు సంరక్షకులుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు ఉన్నారు, మనం ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు, తర్వాత ఉద్యోగాలు కూడా అవకాశాలు ఉంటాయి, పరిశ్రమలు స్థాపించుకోవచ్చు అనే ఇదిలో ఫీల్ గుడ్ గవర్నమెంట్గా మనం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చూడాలి. రైట్. థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కీలకమైంది. బీసీలకి 34% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటిది. దాంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు, పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన 3 పోటాపోటీగా తీసుకొస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ప్రజల్లో కూడా కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నాయని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.